Hello everyone, welcome to Conasar Maths class. 0 factorial equal to 1. How? తెలుసా? n factorial ఫార్ములా తెలుసు మనకి. n factorial equal to n into n minus 1 into n minus 2 into n minus 3 into so on into 1. Right? మరి 0 factorial అంటే ఎలా 1 అవుతుంది. మరి 1 ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు మనకి. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 వరకు అంటే 1 వరకు రాస్తాం. 1 into 1 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1 2 into 1 equal to 2. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 6. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 that equal to 24. 5 factorial అంటే 5 into 4 into 3 into 2 into 1 that equal to 120. ఈ విధంగా 6 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ కనుక్కుందాం, రాస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూద్దాం 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అలాగే. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. ఈ 120ని 5తో డివిజన్ చేస్తే మనకి 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24ని 4తో డివిజన్ చేస్తే మనకి 6 వస్తుంది, అంటే 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. అంటే 6ని 3తో డివిజన్ చేస్తే మనకి 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ 2ని 2తో డివిజన్ చేస్తే 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. ఈ 1ని 1తో డివిజన్ చేస్తే దీని ముందు 0 ఫ్యాక్టోరియల్ వస్తుంది. therefore 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.